SMH న్యూస్ కి స్వాగతం. నేను మీ హర్షిక. జిల్లా ఎస్పీ శ్రీ చెన్నూరి రూపేష్ ఐపీఎస్ గారి ఆదేశానుసారం ఏర్పాటు చేయబడిన టాస్క్ ఫోర్స్ పోలీసు బృందాలు జిల్లాలో జరుగుతున్న వివిధ రకాల అసాంఘిక చట్ట వ్యతిరేక కార్యకలాపాలను అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా విస్తృత స్థాయిలో దాడులు నిర్వహిస్తూ నిన్నటి రోజు తేదీ జూలై 14, 2024 ఉదయం నమ్మదగిన సమాచారం మేరకు కంకోల్ టోల్ గేట్ NH 65 రోడ్ వద్ద నమ్మదగిన సమాచారంపై మునిపల్లి పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జి ఏఎస్ఐ తన సిబ్బందితో సహా కంకోలే గ్రామ శివారులోని డెక్కన్ టోల్ వేస్ తోళ్లతే గేట్ NH 65 రోడ్ వాహనాలను చెక్ చేయుచుండగా ఒక ఆయిషా కంపెనీ డిసిఎం నంబర్ TS01 UA 5009 గల దానిలో అక్రమంగా గుట్కా తంబాక్ల లోడ్ తరలిస్తూ పట్టుపడినాడు. ఇట్టి వ్యక్తి ప్రభుత్వంచే నిషేధించబడిన గుట్కా పాన్ మసాలాలను అక్రమంగా బీదర్లోని అర్ఫత్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ యజమాని యగు అర్ఫత్ యొక్క ఆదేశానుసారము ఇట్టి గుట్కా తంబాక్స్ ప్యాకెట్లను DCMలో లోడ్ చేసుకుని అట్టి మాలు యొక్క యజమాని అయిన అర్ఫత్ చెప్పినట్లుగా హైదరాబాద్లోని కాటేదాన్ కు తరలిస్తుండగా పోలీసు వారు అతని వాహనమును ఆపి తనిఖీ చేసి వివిధ ఇట్టి DCMలో పెద్దవి 60 బ్యాగులు కలవు. అందులో ఒక పెద్ద బ్యాగ్లో 4 చిన్న బ్యాగులు కలవు. అట్టి 4 చిన్న బ్యాగ్లలో మళ్లీ 4 గేసి చిన్న బ్యాగులు, మొత్తం 16 బ్యాగులు. అట్టి 16 బ్యాగులలో ఒక బ్యాగులో 52 SR1 కంపెనీ పేరుగల గుట్కా తంబాక్ పౌచెస్ కలవు. అట్టి ఒక ప్యాకెట్స్ లో 70 పౌచెస్ కలవు. ఇటీ మొత్తం 60 బ్యాగులలో 34,94,400 గుట్కా తంబాక్ పౌచెస్. వీటి విలువ రూపాయలు 34,94,400 కలదు. ఇట్టి నిషేధిత గుట్కా పాస్ మసాలా ప్యాకెట్స్ స్వాధీనం చేసుకుని నిందితునితో సహా తదుపరి విచారణకే మునిపల్లి పోలీసు స్టేషన్ కు తరలించనైనది. సో జిల్లాలో ఈ అక్రమ కార్యకలాపాలన్నింటినీ కూడా అరికట్టడానికి స్పెషల్ టాస్క్ ఫోర్స్ నియమించడం జరిగింది. సో మనం గత కొన్ని రోజులుగా చూస్తున్నాం, చాలా వరకు గాంజా కానివ్వండి, PDS రైస్ కానివ్వండి, గుట్కా కానివ్వండి, ఫుడ్ అడల్ట్రేషన్, రీసెంట్గా మనము ఈ అల్లం సంబంధించిన అడల్ట్రేషన్ కానివ్వండి, అడల్ట్రేటెడ్ మిల్క్ కానివ్వండి, వీటన్నిటి మీద కూడా మనము బాగా నిఘా పెట్టి వాళ్ళందరూ పట్టుకోవడం జరిగింది. సో దానిలో భాగంగా నిన్న మన కంకోల్ టోల్ ప్లాజా దగ్గర స్పెషల్ టాక్టికల్ వెహికల్ చేంజ్ చేసేప్పుడు మనకి ఒక DCM దొరకడం జరిగింది. ఆ DCMని కరెక్ట్గా వెరిఫై చేసిన తర్వాత TS01 UA 5009 దీనిలో గవర్నమెంట్ చేత నిషేధించబడిన గుట్కా ఏదైతే ఉందో దాదాపు 35 లక్షల విలువైన గుట్కా, అంటే ఒక కంప్లీట్ ఒక DCM విలువైంది. సో మొత్తం 16 బ్యాగులు, ఒక్కొక్క బ్యాగులో 52, ఒక్కొక్క ప్యాకెట్లో 70 పౌచెస్ ఉన్నాయి. సో ఇదంతా కూడా బీదర్ నుండి తీసుకొచ్చి మన సంగారెడ్డిలో అమ్మడానికి, దాంతోపాటు మిగిలిన దాన్ని హైదరాబాద్లో అమ్మడానికి ఈ అక్రమంగా నిషేధిత ఈ పొగాకు ఉత్పత్తులు ఏదైతే మన ఇది ఉందో వీటిని తీసుకుపోవడం జరుగుతూ ఉంది. సో దీన్ని నిన్న దొరకబట్టి ఈరోజు నిన్న కేసు చేసి ఈరోజు నిందితుల్ని కోర్టు ముందు ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో అదేవిధంగా జిల్లాలో ఎట్లాంటి అక్రమ కార్యకలాపాలను కూడా 8712656777 అని ఒక నెంబర్ ఇవ్వడం జరిగింది. అది కంప్లీట్గా ఎస్పీ ఆఫీస్ అంటే నా కంట్రోల్లోనే ఉంటుంది. ఎలాంటి ఇన్ఫర్మేషన్ గాంజాకు సంబంధించింది కానివ్వండి, గుట్కాకు సంబంధించింది కానివ్వండి, ఇంకా వేరే ఇతర అక్రమ కార్యకలాపాలకు సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా 8712656777 ఈ నెంబర్కి కనుక మెసేజ్ చేస్తే డెఫినెట్లీ వీ విల్ టేక్ యాక్షన్. అండ్ ఎవరైతే ఈ వివరాలు ఇస్తారో వాళ్ళ వివరాలన్నింటినీ కూడా వాళ్ళ వివరాలన్నీ గోప్యంగా ఉంచబడుతుంది. మంచి మొత్తంలో మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళకి తగిన పారితోషికం కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ నెంబర్ దాదాపు 1 month నుండి మనం సర్క్యులేట్ చేయడం జరుగుతుంది. 1 monthలో ఈవెన్ కొన్ని ప్లేసెస్లో బొల్లారం లాంటి ప్లేసెస్లో చిన్న మొక్కలు కూడా, అంటే ఈవెన్ గాంజా మొక్కలు చిన్న ఉన్నా కూడా కొంతమంది ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, కొంతమంది కన్జ్యూమర్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, కొంతమంది పిల్లలు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. పిల్లలందరినీ కూడా ఎవరైతే ఉన్నారో తెలియక చేసే వాళ్ళందరినీ కౌన్సిలింగ్ ఇస్తున్నాము. మిగతా ఎవరైతే కావాలని డ్రగ్ పెడ్లింగ్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా కేసులు బుక్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. సో ఐ రిక్వెస్ట్ మీడియా పర్సన్స్ ఆల్సో, ప్లీజ్ సర్క్యులేట్ దిస్ నెంబర్ 8712656777.
ఇది అంతా కూడా సర్క్యులేట్ చేసి ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు కానీ ఇలాంటి డ్రగ్స్కి సంబంధించిన నిషేధిత ఉత్పత్తులు ఏమున్నా కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. డెఫినెట్లీ వీ విల్ టేక్ యాక్షన్. అవర్ టాస్క్ ఫోర్స్ ఈస్ దేర్ అండ్ వీ విల్ బీ always ready to help the people and ready to eradicate all these social evils. Thank you so much.